హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కొత్త కొత్త విషయాలు అందిస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ రిక్వెస్ట్. ఓకే ఫ్రెండ్స్, మ్యాటర్లకు వెళ్ళినట్లయితే నేను ఫస్ట్ మండే నుంచి చెప్తున్నా, నామినేషన్స్ ప్రక్రియ జరిగిన కాంచి ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది, అన్అఫిషియల్ ఓటింగ్ అయినా కూడా అఫీషియల్ ఓటింగ్ దగ్గరగా ఉంటుందనే చెప్పా. ఎందుకంటే 1% తేడా ఉండొచ్చేమో అని చెప్పా. ఆ 1% కూడా తేడా లేదు. చివరికి వచ్చేసరికి ఎలిమినేషన్లోకి వచ్చేసరికి నేను ఎవరు అయితే లీస్ట్ ఉన్నారో వాళ్ళే ఇద్దరు ఎలిమినేట్ కావడం జరిగింది. నిఖిల్ గారు ఎలిమినేట్ అవుతారు అంటే లీస్టులో ఉండు నిఖిల్, తర్వాత గౌరవ్ గారు లీస్ట్లో ఉండరు. వీళ్ళిద్దరికి ఓటింగ్ అనేది జరగలేదు. నేను ఆల్రెడీ ముందే చెప్పా, నీకు మండే రోజు నుంచే చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు. కానీ ఆ రోజు నుంచే మీకు ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని ఒక్కొక్కరికి ఏ విధంగా ఎంత పర్సెంటేజ్ ఓట్లు పడుతున్నాయో కూడా మీకు వివరించి చెప్పా. గౌరవ్ నిన్న ఎలిమినేట్ అవుతారు ఖచ్చితంగా అని నేను చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఆయన ఎలిమినేట్ కావడం జరిగింది. ఇప్పటి వరకు మీకు ఎక్కడ కూడా నేను ఫ్రాడ్ న్యూస్, అబద్ధపు న్యూస్ ఎక్కడ కూడా మీకు చెప్పలేదు, అందించలేదు. మీరు ఫస్ట్ కానీ చూడండి నా వీడియోస్లో, ఎక్కడ అబద్ధం న్యూస్ కానీ ఎక్కడ కూడా ఫ్రాడ్ న్యూస్ కానీ అందించలేదు మీకు. కాబట్టి ఫ్రెండ్స్, నా ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నిన్న తనుజాది తనుజాకి ఇమానియల్ చాలా వరకు హెల్ప్ చేశా అని ఎన్నోసార్లు చెప్తుండు ఇమానియల్. కానీ నాకు తెలిసి ఆయన ఫస్ట్ ఒక 4 వీక్స్ వరకు 3 వీక్స్ వరకు మాత్రం అంటే హెల్ప్ కూడా కాదు, అది వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్, ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నట్టు ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చినాయో అప్పటి నుంచి ఇమానియల్ తనుజాకి ఏమీ హెల్ప్ చేయట్లేదు. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో పరిచయం కూడా, వీళ్ళిద్దరి మధ్యలో పరిచయం కూడా ఒకరు వచ్చినప్పుడు ఒకరు వెళ్ళిపోవడం, తనుజ వచ్చినప్పుడు ఇమానియల్ వెళ్ళిపోవడం, ఇమానియల్ వచ్చినప్పుడు తనుజ ఏదో పని ఉండి వెళ్ళిపోవడం, అంతే తప్ప వీళ్ళిద్దరు పెడముఖంగానే ఉన్నారు. ఎక్కడ కూడా ఇమానియల్ తనుజాకి హెల్ప్ చేసినట్లయితే లేదు. తనుజాకి ఎవరు కూడా హెల్ప్ చేయలేదు, ఆటోమేటిక్గా చెప్తున్నా కదా. ఈవెన్ బర్నీ గారు కూడా హెల్ప్ చేయలేదు. ఆమె సొంత టాస్కుల్లో ఆమె విజయం సాధించింది. ఆమె ఆడపులిలాగా ఆడి ఆమె విజయం సాధించింది తప్ప ఇమానియల్, ఎందుకంటే శనివారం రోజు అది మెన్షన్ చేసిండు, తనుజాకి నేను హెల్ప్ చేశా, నా గేమ్ నేను పోగొట్టుకుంటున్నా అని. కానీ ఎక్కడ ఆయన హెల్ప్ చేసిండు అంటే ఎక్కడ హెల్ప్ చేసినట్టు కనిపించలేదు. మీరు బిగ్ బాస్ అభిమానులు, తనుజా అభిమానులు కావాలంటే చూడండి. ఇమానియల్ అభిమానులు కూడా కోపం వస్తుందేమో, కానీ వాస్తవం చెప్పాలంటే ఇమానియల్ మంచి వ్యక్తి, ఎక్సలెంట్ ప్లేయర్, మామూలు ప్లేయర్ కాదు, సూపర్ ప్లేయర్. ఉన్న దాంట్లో హౌస్ సభ్యుల్లో ఆయన పంపిస్తే ఖచ్చితంగా విజయం సాధించుకొస్తాడని 100% ధీమా ఉన్న ప్లేయర్ ఎవరంటే ఇమానియల్. అయితే ఇక్కడ కాకపోతే ఆయన గేమ్ అనేది తనుజాకి ఎక్కడ హెల్ప్ చేసినట్టు అనిపించలేదు. ఒక విధంగా ఇమానియల్ హెల్ప్ చేయాలనుకున్నట్టయితే ఆ రోజు దివ్య తనుజాని కెప్టెన్గా తీసేసినప్పుడు, కెప్టెన్ రేస్ నుంచి తీసేసినప్పుడే ఇమానియల్ హెల్ప్ చేయాలి. నేను ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయ్యా, నాకు వద్దులే ఈ కెప్టెన్షిప్, తనుజకో లేకపోతే రీతు చౌదరికి ఇద్దరి మధ్యలో పెడదాం, ఆడపిల్లలు కదా వాళ్ళిద్దరిని ఆడుకొని ఇవ్వండి అని వాళ్ళిద్దరికీ హెల్ప్ చేయాల్సింది. అప్పుడు తనుజకి హెల్ప్ చేస్తుండు అన్న భావన అనేది బిగ్ బాస్ వాళ్ళకి, చూసే వాళ్ళకి తెలిసేది, మనకు కూడా తెలిసేది. కానీ ఎక్కడ కూడా ఇమానియల్ తనుజకి హెల్ప్ చేయడం కానీ అట్లాంటిది కానీ ఎక్కడా చేయలేదు, ఇది వాస్తవం. తర్వాత నిన్న రీతు చౌదరి నాగ చైతన్య గారు రాగానే అసలు ఆమె ఎక్స్ప్రెషన్స్, ఆమె అప్పుడు డిమాండ్ పవన్ ఫేస్ చూడాలి. నేను బకరాయాను, నాకు అర్థమవుతుంది నేను బకరాయాను అన్న ఫేస్ పెట్టండి పాపం డిమాండ్ పవన్. ఆయన పరిస్థితి ఏదో ఆయనకు అర్థమవుతుంది. ఆయన అసలు నాగ చైతన్య అంటే నాకు ఇష్టం. నేను ఫస్ట్ నుంచి హౌస్ నుంచి వచ్చిన కాంచి నేను నాగ చైతన్య గారు అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ నువ్వు నన్ను మొన్నటిదాకా ఇష్టం అని చెప్పిన అదే సార్, ఇదే సార్. పాపం డిమాండ్ పరిస్థితి అదే పాపం డిమాండ్ పవర్స్. ఆయన చూస్తుంటే భలే అనిపిస్తుంది. ఎందుకంటే డిమాండ్ పవన్ గురించి చెప్తున్నానంటే, డిమాండ్ పవన్ రీతు చౌదరి మాయలో పడి తన గేమ్ను వదిలేసిండు. ఎక్కడ కూడా గేమ్లో కనిపించలేకుండా పోయిండు. కానీ ఎక్సలెంట్ ప్లేయరు. మీరు వాస్తవంగా చూడండి, డిమాండ్ పవన్ అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం కానీ, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం కానీ ఎప్పుడూ చేయలేదు ఇంతవరకు బిగ్ బాస్లో. మీరు బాగా గమనించండి. అంతేకాకుండా ఎవరి విషయంలో కూడా జోక్యం చేసుకోవడం ఆయన.
ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాడు. మీరు బాగా గమనించండి, డీమాన్ పవన్ ఎవరిని ఇబ్బంది పెట్టాడు, ఎవరి విషయంలో జోక్యం కూడా చేసుకోడు. కాకపోతే రీతు చౌదరిలో మాయలో ఉండి తన గేమ్ ఆయన పోగొట్టుకుంటుండు. ఎందుకంటే ఎక్కడో టాప్ 5లో ఉండాల్సిన వ్యక్తి ఆయన డీమాన్ పవన్. వాస్తవం చెప్పాలంటే వీళ్ళందరితో పోల్చుకున్నా కూడా, ఈవెన్ తనుజతో పోల్చుకున్నా కూడా డీమాన్ పవన్ గేమ్ ఎక్సలెంట్ ఆడతాడు. కానీ అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే శ్రీజ కూడా తన ఎలిమినేషన్లో ఉన్నప్పుడు కూడా ఆమె కళ్యాణ్కి ఇచ్చింది, కానీ డీమాన్ పవన్ని నమ్మలేకపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఆ రౌండ్లో డీమాన్ పవన్కి కానీ ఛాన్స్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా శ్రీజ గెలిచేది. ఆ రోజు కళ్యాణ్ చేయబట్టి ఓడిపోయింది పాపం. అంతే తప్ప డీమాన్ పవన్ ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. నిన్న ఎపిసోడ్ చూసినప్పుడైనా అర్థం చేసుకోవాలి. రీతు చౌదరి మాయలో పడి తన గేమ్ను తను మర్చిపోయి ఎక్కడ ఉండవలసిన వ్యక్తి ఎక్కడ ఉన్నా నేను అన్న ఒకసారి రివ్యూ చేసుకుంటే ఆయనకు అర్థమైపోతుంది. ఎందుకంటే రీతు చౌదరి నిజంగా ఆయన్ని లవ్ చేస్తుందా, లేకపోతే గేమ్ ఆడుతుందా, గేమ్లో ప్లానా, ఒకవేళ ఈ విధంగా ఉంటే నాకు ఓటింగ్ ఎక్కువ జరుగుతుందా అనేది భ్రమలో ఉందా అనేది అర్థం కావట్లేదు ప్రేక్షకులకి. కాకపోతే ఇక్కడ డీమాన్ పవనే అర్థం చేసుకోవాలి, స్వతహాగా నిర్ణయం తీసుకోవాలి. స్వతహాగా ఒక నిర్ణయం తీసుకొని నిలబడాలి ఆయన డీమాన్ పవన్. ఇప్పటికైనా గేమ్ స్టార్ట్ చేయాలి డీమాన్ పవన్. ఈ రోజు నుంచి మండే నుంచి స్టార్ట్ చేస్తే టాప్ 5లో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా నాకు తెలిసి ఈ వారం మ్యాక్సిమం దివ్య, డీమాన్ పవన్, తర్వాత భరణి గారు వీళ్ళందరూ ఎలిమినేషన్ జోన్లోకి రావచ్చు. సుమన్ గారు ఖచ్చితంగా ఎలిమినేషన్ జోన్లోకి వస్తారు. తనుజ వస్తుందా తనుజ రాదు. ఇమానియల్ ఈ వారం రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు ఓటింగ్ ఏ విధంగా జరుగుతుందనేది ఎవరికి తెలియట్లే అసలు. ఆయన తనుజ కంటే ముందుండా లేకపోతే తనుజ యువతలుండా అనేది ఓటింగ్లో మనకు తెలియట్లేదు. ఎందుకంటే గత 10 వారాల నుంచి ఆయన ఓటింగ్లోకి రావట్లే. ఆయన ఓటింగ్ ఏ విధంగా ఉందనేది మనం అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ ఆయన ఓటింగ్లోకి రావాలి ఒకసారి. ఆయనకి ఎంత పర్సెంటేజ్ ఓట్లు ఉన్నాయని మాకు తెలిసిపోతుంది. ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఓటింగు మొదట తనుజ కంటే ఓటింగ్ ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే సుమన్ శెట్టి గారు కూడా ఓటింగ్లోకి రావడం బంద్ చేశారో, తగ్గిపోయిందో, ఆయన ఓట్లు కూడా క్రమేణా తగ్గుతూ వచ్చింది గ్రాఫ్. ఎందుకంటే ఎప్పుడైనా విన్నర్ అనేవారు ఖచ్చితంగా ఓటింగ్లో ఉండాలి. ఓటింగ్లో ఉన్నప్పుడే వాళ్ళకి ఓటింగ్ బాగా నమోదవుతుంది. ఎప్పుడైనా ఫస్ట్ కాంచి ఓటింగ్లో ఉన్న వాళ్ళే చివరికి విన్ అవుతారు. అందుకోసం ఇది చెప్పేది. ఇమానియల్ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఆయన అది ఏంది అనేది మనకు తెలియాలంటే, ఆయన వర్క్ అనేది ఇప్పుడు మనకు తెలియాలంటే ఆయన ఒకసారి రావాలి, నామినేషన్లోకి రావాలి, నామినేషన్ ప్రక్రియలో ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే మనకు తెలుస్తుంది. భరణి గారు కూడా ఖచ్చితంగా, అసలు భరణి గారిని చూడాలి ఫేస్. పాపం దివ్య ఏడ ఎలిమినేట్ అవుతుంది, గౌరవ్ దివ్య నిలబడ్డప్పుడు భరణి గారు తనుజ ఎక్కడ గోల్డెన్ బడ్జర్ యూజ్ చేస్తుందో అని అసలు ఆయన ఫేస్ చూడండి. బిగ్ బాస్ అభిమానులు అయితే, మీరు బిగ్ బాస్ చూసే వాళ్ళు అయితే మీరు ఖచ్చితంగా భరణి గారి ఫేస్ ఒకసారి రివ్యూ చేసుకొని అబ్జర్వ్ చేయండి. అసలు ఎంత బాధపడుతున్నట్టే, అసలు ఆ బాధ వర్ణాతీతం. అంత బాధపడుతుండే ఎక్కడ దివ్యాని గౌరవం సేవ్ చేస్తుందా, దివ్య నామినేట్ అవుతుందా. ఎప్పుడైతే దివ్య గౌరవ్ని జనాల ఓటింగ్ ద్వారా, పబ్లిక్ ఓటింగ్ ద్వారానే నేను వెళ్ళిపోతా అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు భరణి గారు ఫేస్లో ఉన్న సంతోషం వర్ణించలేనిది. కాబట్టి భరణి గారు ఇప్పటికైనా అబ్జర్వ్ చేయండి. మీరు దివ్య మీ మధ్య ఉన్న రిలేషన్ అనేది మాకు అర్థం కావట్లేదు, మీకన్నా అర్థమైందా లేదా అనేది మీకు అర్థం కావాలి. బిగ్ బాస్ అభిమానులకు అర్థమవుతూనే ఉంది చాలా వరకు మీ మధ్య ఉన్న బంధం అనేది. కాకపోతే ఆమె చాలా చిన్నపిల్ల, అది కూడా అర్థం చేసుకోవాలి భరణి గారు. సరే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. కొత్త విషయాలతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.